ఇక డీటెయిల్స్ చూస్తే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మీ పాలనలో ఎప్పుడు కాపులను టార్గెట్ చేస్తున్నారని, అప్పుడు నా కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానించారని ఆ లేఖలో ముద్రగడ తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన, దహనకాండ కొనసాగుతోందని అన్నారు. ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూస్తున్నారని, దీనికన్నా రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించాడని అన్నారు. మీ పదవి కాలం బలమైన ప్రతిపక్షాన్ని జైలులో పెట్టడానికి వీలు పడుతుందని అన్నారు. గతంలో మీరు బీసీ రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశారు. కాపులు మీ మీద కోపంగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్ల మీరు అధికారంలోకి వచ్చినారనే విషయం మర్చిపోయారా? అయినా మీరు మా కులం మీద రగిలిపోతూనే ఉన్నారు. దయచేసి ఈ కులాన్ని ఈ రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో వేరే రాష్ట్రాలకు పంపించండి లేఖలో పేర్కొన్నారు. లెటర్ పంపించేస్తే సరే మాట్లాడిన తర్వాత ఫేస్బుక్ పెడదామన్నది పెట్టేసుకోవచ్చు. లెటర్ ఇచ్చేస్తే లెటర్ ఇచ్చేస్తే కమిషన్ అవ్వాలి మామూలుగా మా ముగ్గురికి కమిషన్ చాలా మాకు బాగా అదంటే దానికి తెలియదు మాకు ఇంత ఫుల్ క్వాలిటీ సార్ తెలుసుకోవాలి. లెటర్ వెళ్ళచ్చు లెటర్ వెళ్ళచ్చు